హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో పారాబోలా మొత్తం కంప్లీట్ చేసాం. ఈరోజు ఎలిప్స్. ఓకే, అవర్ న్యూ చాప్టర్ ఈజ్ ఎలిప్స్. ఓకేనా, ఎలిప్స్లో ఇంట్రడక్షన్ చూద్దాం, స్టాండర్డ్ ఫార్ములా అండ్ టెర్మినాలజీ అండ్ స్టాండర్డ్ ఈక్వేషన్ డెరైవ్ చేద్దాం అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాబోలాస్ ఎలిప్స్ ఏ విధంగా ఉంటుందో ఆ డయాగ్రామ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎలిప్స్. ఓకేనా, దీంట్లో ఫస్ట్ పాయింట్ డెఫినేషన్. కోనిక్ డెఫినేషన్ మనకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా, ఆ కోనిక్ డెఫినేషన్లోనే మనకి ఏం చెప్పుకున్నాం? కోనిక్ డెఫినేషను, ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ఫర్ విచ్ ద రేషియో ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ లైన్ ఈజ్ ఆల్వేస్ ఎ కాన్స్టెంట్ అండ్ a constant is E. If E is equal to 1, it represents a pair of parabola, and E less than 1, then ellipse, and E greater than 1 hyperbola అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఓకేనా, అది డెఫినేషన్ పరంగా చెప్పాలంటే డెఫినేషను ఎలిప్స్ ఏంటి? లోకస్ ఆఫ్ ఎ పాయింట్, locus of a point for which the ratio of the distances from a fixed point and a fixed line is constant. That is E. Okay na? Then if the constant E less than 1, then it represents it is an ellipse. Okay na? Locus of a point for which the ratio of the distance from a fixed point and a fixed line is constant. That is, a constant మనం ఏమంటాం? ఎసెంట్రిసిటీ E అంటాం. Then if the constant E less than 1, then it is an ellipse. ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, సో అది డెఫినేషన్ పరంగా మనం డయాగ్రామ్ కూడా వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ కోనిక్ సెక్షన్లో మనం డెరైవ్ చేసాం కాబట్టి. ఓకేనా, దీనికి స్టాండర్డ్ ఫార్ములా ఏంటంటే, స్టాండర్డ్ ఫార్ములా x² / a². నెక్స్ట్ డెరైవ్ చేద్దాం దీన్ని, y² / b² ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్మ్. ఓకేనా, ఈ విధంగా ఉంటే దాన్ని ఎలిప్స్ అని చెప్పేసాం. దీనికే మనం ఇదే డెఫినేషన్ని మనం ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఇంకో రకంగా ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఇది ఏ పాయింట్లో అనుకోండి, బి పాయింట్లో లోకస్ ఆఫ్ ఏ పాయింట్ for which sum of the distances from two fixed points is constant. Then
ఆ ఫిక్స్డ్ కాన్స్టెంట్ని మనం 2a కింద చెప్పచ్చు. దట్ ఈస్ 2a. దెన్ ఇట్ ఈస్ an ఎలిప్స్. ఈ విధంగా కూడా మనం డెఫినేషన్ని ఈ విధంగా కూడా మనం డెరైవ్ చేయొచ్చు. ఐ మీన్ డెఫినేషన్ పరంగా ఈ విధంగా కూడా చెప్పచ్చు. లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ఫర్ విచ్ ద సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఈజ్ కాన్స్టెంట్, దెన్ ఇట్ ఈజ్ యాన్ ఎలిప్స్. ఒక పాయింట్ యొక్క లోకస్ ఎక్కడి నుంచి సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ 2 ఫిక్స్డ్ పాయింట్స్. మీరు డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఇది అనుకోండి, ఇవి 2 ఫిక్స్డ్ పాయింట్స్. ఒక పాయింట్ నుంచి ఏదైనా ఒక పాయింట్ తీసుకోండి, ఈ పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్ ఇది P అనుకోండి, ఇది ఎస్ డాష్ అనుకోండి, లేదంటే S1 S2 అంటారు, F1 F2 అంటారు, నో ప్రాబ్లం. ఎలాగైనా అనుకోవచ్చు, ఎస్ డాష్ అనుకోవచ్చు, లేదంటే S1 S2 అనుకోవచ్చు. పేర్లు ఏ విధంగా ఉన్నా ప్రాబ్లం లేదు. బట్ యూజువల్లీ ఏంటంటే మనం ఫోకస్ని ఈ రెండింటిని ఫోకై అని చెప్పేసి అంటాం. పెరాబోలాకి ఇక్కడ ఎన్ని ఉంటాయి, ఒక ఫోకస్ ఉంటుంది. ఇక్కడ ఏంటి 2 ఫోకసెస్ ఉంటాయి. ఫోకసెస్ ఫ్లోరల్ నెంబర్ ఏమంటాం ఫోకై, సింగులర్ నెంబర్ అయితే ఫోకస్ అంటాం. 2 కానీ 2 ఆర్ మోర్ దెన్ ఉంటే దాన్ని ఏమంటాం ఫోకై అని చెప్పేసి అంటాం. కాబట్టి ఓకేనా, వీటి యొక్క డిస్టెన్సెస్ సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ 2 ఫిక్స్డ్ పాయింట్, ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ అంటే P యొక్క లోకస్. ఓకేనా, సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ 2 ఫిక్స్డ్ పాయింట్ నుంచి కాన్స్టెంట్ అయితే అది కాన్స్టెంట్ అవ్వాలంటే PS ప్లస్ PS డాష్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ విధంగా ఉంటే అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, దాని యొక్క పాత్ ఏ విధంగా ఉంటుందంటే ఎలిప్స్ అవుతుంది అనమాట. అది నథింగ్ బట్ ఏంటి, ఎలిప్స్ అవుతుంది. ఏ విధంగా, ఈ విధంగా. దాని షేప్ ఏ విధంగా ఉంటుందంటే డయాగ్రామ్ కొంచెం అటు ఇటు ఉన్న అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఎలిప్స్ని రిప్రజెంట్, ఇది ఒక ఎలిప్స్ అనమాట. లోకస్ ఆఫ్ ఏ పాయింట్, ఇక్కడ పాయింట్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది P1 అనుకున్నారు అనుకోండి, P2 ఇది తీసుకున్నా, ఈ సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అలాగే P1S ప్లస్ P1S డాష్ ఇది కూడా కాన్స్టెంటే అవుతుంది. సేమ్ కాన్స్టెంట్ విల్ బి సేమ్. అలాగే ఇక్కడ తీసుకున్నా, లేదంటే పాయింట్ ఇక్కడ తీసుకున్న పాయింట్ ఇది P1 ఇది P2, P1 P2, అలాగే ఇది P3 తీసుకున్నాం అనుకోండి, ఇది P4 తీసుకున్నాను. ఈ ఎలిప్స్ మీద ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ నుంచి ఈ ఫోకైల్ కొన్న 2 ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఉన్నటువంటి డిస్టెన్సెస్, ద సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ 2a అవుతుంది. కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 2a. దాన్ని కూడా మనం ప్రూవ్ చేద్దాం ఏ విధంగా అనేది. ఓకేనా, సో ఆ విధంగా ఉంటే ఆ లోకస్, ఆ పాయింట్ యొక్క లోకస్ ఏమవుతుంది, ఎలిప్స్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ డెఫినేషన్ కంటే ఫర్ ది ఎలిప్స్ ఈ డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ఫర్ విచ్ సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఈజ్ కాన్స్టెంట్, దెన్ ఇట్ ఈస్ యాన్ ఎలిప్స్. ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే పాయింట్ ఎక్కడ తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది, దీన్ని ప్రాపర్గా మనం డయాగ్రామ్ వేద్దాం. ఇది డెఫినేషన్ పరంగా ఇది అనదర్ డెఫినేషన్ ఫర్ ఎలిప్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఎలిప్స్ అనమాట. ఓకేనా, సో ఈ ఎస్ఎస్ డాష్ని ఏమంటాం, ఫోకై అని చెప్పేసి అంటాం. ఈ ఫోకై ఏదైతే దేని మీద ఏ లైన్ మీద ఉందో దాన్ని మేజర్ యాక్సిస్ అంటాం. దాన్ని మనం డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఓకేనా, సో ఇది డెఫినేషన్ నెంబర్ 2. ఓకేనా, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, సెకండ్ పాయింట్ స్టాండర్డ్ పారాబోలా
అండ్ టెర్మినాలజీ. స్టాండర్డ్ ఫార్ములా స్టాండర్డ్ ఎలిప్స్ అండ్ టెర్మినాలజీ. పెరాబోలా వచ్చేస్తుంది. స్టాండర్డ్ ఎలిప్స్ అండ్ టెర్మినాలజీ. ఓకేనా. ఈ స్టాండర్డ్ పారాబోలా ఏ షేప్లో ఉంటుందో చూద్దాం. స్టాండర్డ్ పారాబోలా ఏ విధంగా ఉంటుంది? స్టాండర్డ్ ఎలిప్స్ ఏ విధంగా ఉంటుంది? ఓకేనా. ఈ డయాగ్రామ్ నీట్గా వేసుకొని ఇవన్నీ కూడా ప్రాపర్గా రాసుకోండి. ఎందుకంటే ఈ ఒక్క డయాగ్రామ్తోనే మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే. ఈ టెర్మినాలజీని ఈ డయాగ్రామ్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఏ క్వశ్చన్ అయినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా. ఇది ఎస్ డాష్ అనుకోండి, ఇది ఎస్ అనుకోండి, ఈ పాయింట్ ఏ. ఓకేనా. ఇది ఏ డాష్. ఓకేనా. దీన్ని బి అంటాం, ఇది బి డాష్. యూజువల్గా వీటితోనే మనం డినోట్ చేస్తాం. ఇది ఆరిజిన్, సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ అని చెప్పేసి అంటాం. ఇవన్నిటిని కూడా మనం డెరైవ్ చేద్దాం. ఇప్పుడు మనం చెప్తాను ఏ పాయింట్లు ఏంటని. అండ్ పారాబోలాకు ఒక డైరెక్ట్రిక్స్ ఉంటుంది, ఒక ఫోకస్ ఉంటుంది. ఇక్కడ ఎలిప్స్ కేసులో ఏంటంటే 2 డైరెక్ట్రిక్స్లు ఉంటాయి. ఇదొక డైరెక్ట్రిక్స్, దాని కరస్పాండింగ్ ఫోకస్. ఇది అర్థమవుతుందా? కరస్పాండింగ్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్. ఈ ఫోకస్ని ఈ డైరెక్ట్రిక్స్ని తీసుకోకూడదు. ఈ ఫోకస్ని ఈ డైరెక్ట్రిక్స్ని తీసుకుంటేనే మనకి ఈ ఎలిప్స్ ఫామ్ అవుతుంది. లేదంటే ఈ ఫోకస్ని ఈ డైరెక్ట్రిక్స్ని తీసుకున్నా మనకి ఎలిప్స్ ఫామ్ అవుతుంది. ఓకేనా. దీన్ని యూజువల్గా మనం ఎల్తో డినోట్ చేస్తాం, ఎల్ డాష్తో మనం డైరెక్ట్రిక్స్ని. ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇది జెడ్ అనుకుంటాం, ఇది జెడ్ డాష్ అనుకున్నాం. ఓకేనా. ఫుట్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఓకేనా. సో ఏ డాష్, వీటినన్నింటినీ కూడా మనం డెరైవ్ చేద్దాం. ఇప్పుడు బి డాష్ అంటే ఏంటి? ఓకేనా. ఎస్ డాష్ అంటే ఏంటి? వాటి కోఆర్డినేట్స్ ఏంటి? మొత్తం అన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. ఈ డయాగ్రామ్ మాత్రం చాలా క్లియర్గా చేసుకోండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. సో ఇది డైరెక్ట్రిక్స్ అండ్ లాటెక్స్ రెక్టమ్ని ఎల్ డాష్, L1 అనుకోండి, L1 డాష్. ఇక్కడ లాటెక్స్ రెక్టమ్ ఇంకోటి వస్తుంది, 2 ఉన్నాయి కాబట్టి ఫోకస్లో 2 లాటెక్స్ రెక్టమ్ ఉన్నాయి. పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది మనకు తెలిసిన విషయమే. ద పర్పెండిక్యులర్, దీన్ని ఏమంటాం? పర్పెండిక్యులర్గా డ్రా చేసినటువంటి కార్డ్ని ఏమంటాం మనం? డబుల్ ఆర్డినేట్. ద డబుల్ ఆర్డినేట్ పాసింగ్ త్రూ ది ఫోకస్ ఈజ్ కాల్డ్ లాటెక్స్ రెక్టమ్ అని చెప్పుకున్నాం. ఇకనా L2 డాష్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పాయింట్ ఏంటంటే A,0. ఓకేనా. ఇక్కడ ఈ పాయింట్ ఇటువైపు పాజిటివ్ సైడ్ ఉంది కాబట్టి A,0. ఎక్స్ యాక్సిస్ మీద y కోఆర్డినేట్ 0 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ ఏ వరకు ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత? ఏ. ఇన్ ది సేమ్ వే ఇక్కడి నుంచి కూడా ఇది లెంత్ పరంగా, డిస్టెన్స్ పరంగా నెగిటివ్ ఉండదు కాబట్టి ఏ డిస్టెన్సే ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. బట్ పాయింట్ పరంగా మనం నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ అండ్ వై కోఆర్డినేట్ 0 అవుతుంది ఎక్స్ యాక్సిస్ మీద. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది కాబట్టి 0. ఇక్కడ బి, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉంటుందంటే ఇక్కడ నుంచి ఇది రాసిన రాయకపోయినా పర్లేదు కానీ బట్ ఫర్ ది షేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? బి ఉంటుంది. సారీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి బి, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది బి ఉంటుంది అన్నమాట.
ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బి, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బి ఉంటుంది. ఇది 0, బి. ఇక్కడ నుంచి ఇక్కడ బి డిస్టెన్స్ అంటే 0, బిఏగా. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది అండ్ బి డాష్ కోఆర్డినేట్స్ ఏమవుతుంది -b. నెగిటివ్ వైఎక్స్ సైడ్ ఉంది కాబట్టి -b. ఈ బి డాష్ కోఆర్డినేట్స్ ఏంటి 0, -b. ఓకేనా. ఇది అలాగే ఇది వచ్చేసి ఫోకస్ ఎస్కి కోఆర్డినేట్స్ ఏంటంటే ఏఈ, 0. అలాగే ఎస్ డాష్కి ఇది +AE, 0. ఇటువైపు వచ్చేటికి ఉంది -AE, 0. -AE, 0. అండ్ ఇది ఫుట్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఇది A/E, 0. ఇది -A/E, 0. -A/E, 0. కోఆర్డినేట్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఏ క్వశ్చన్ అయినా చేయగలుగుతారు. ఓకేనా. తర్వాత ఇది డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్. ఇదేమవుతుంది x కోఆర్డినేట్ అంతా A/E కాబట్టి పెరాబోలాగే అక్కడ x డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది x -A. డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఏమవుతుంది x + A 0 అవుతుంది. ఇన్ ది సేమ్ వే ఈ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ x కోఆర్డినేట్ A/E కాబట్టి x A/E. మరి దీని ఈక్వేషన్ ఏమవుతుంది x -A/E. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఓకేనా. ఇది ఎందుకు ఏ విధంగా వచ్చిందనేది మొత్తం నేను చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకేనా. ముందు పేర్లు పెడదాం. పేర్లు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ ఏంటిది 0, 0. ఈ ఓని ఏమంటాము సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్. అండ్ సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ O ఈజ్ ఈక్వల్ టు 0, 0. అండ్ ఇంకోటి ఇది ఏ పారాబోలా, ఇది x² + x² + y² / b² ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ A > B అయితే ఇక్కడ చూడండి A B కంటే ఇది 2A, ఇదే ఎక్కువ ఉంది కదా, ఎక్కువ ఉంది కాబట్టి A > B. ఏ వాల్యూ ఎక్కువ ఉంటేనే కదా ఇది మొత్తం, ఇది లెంత్ వైజ్ ఈ A ఎక్కువ ఉంది కదా, B కన్నా A ఎక్కువ ఉంది. అంటే దట్ మీన్స్ ఏంటి A > B. A > B అయితే ఎలిప్స్ ఈ విధంగా ఉంటుంది. అదే B > A అనుకోండి, ఎలిప్స్ నిలువుగా వస్తుంది. ఎందుకని B పెద్దది ఉంటుంది కాబట్టి నిలువుగా ఎలిప్స్ వస్తుంది. దాని గురించి కూడా నెక్స్ట్ అది కూడా మనం డయాగ్రామ్ వేసి వాటి యొక్క కోఆర్డినేట్స్ కూడా మనం రాద్దాము. ఓకేనా. ఇది స్టాండర్డ్ ఎలిప్స్ అంటారు. దీన్ని ఏమంటారు x² / A² + y² / b² ఈజ్ ఈక్వల్ టు 1. A > B. దీన్ని ఏమంటారు స్టాండర్డ్ ఎలిప్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఈ స్టాండర్డ్ ఎలిప్స్లో సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ ఏంటి 0, 0 అంటే ఆరిజిన్ అనమాట. సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ ఆరిజిన్. SS' ఏమంటాం ఫోకై. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం. A''ని మేజర్ యాక్సిస్ అంటాం. మేజర్ యాక్సిస్ ఎందుకని ఇదే పెద్దది, BB' కంటే A' పెద్దది కాబట్టి మేజర్ యాక్సిస్ A'. దాని లెంత్ ఉంటుంది, ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి A, ఇక్కడ నుంచి ఇక్కడికి A అయితే A'. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ కూడా ఇక్కడే రాసుకోండి. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 2A. ఇది ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. అలాగే BB' ఏమంటాం మైనర్ యాక్సిస్ అని చెప్పేసి అంటాం. BB' ఏమంటాం మైనర్ యాక్సిస్. ఫోర్త్ వన్ మైనర్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు BB'. ఫిఫ్త్ది లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్.
లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా గమనించి గుర్తుపెట్టుకోవాలి. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అంటే బీ డాషే కదా మేజర్ యాక్సిస్ అంటే, మైనర్ యాక్సిస్ అంటే. అప్పుడు లెంత్ ఎంత అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి బి అనుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి బి అంటే టోటల్ ఎంత బీ ప్లస్ బి 2b. ఇక్కడ ఏ ప్లస్ ఏ మేజర్ యాక్సిస్ ఏ ప్లస్ ఏ 2a ఎలా అయిందో ఇక్కడ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ కూడా బీ ప్లస్ బి 2b అవుతుంది, 2b. ఇది లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, బీబీ డాష్ మైనర్ యాక్సిస్ అంటాం, ఓకేనా. అలాగే ఫోకై, ఈ ఎస్ఎస్ డాష్ని సింగిల్ అయితే ఫోకస్ అంటాం, రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం ఫోకై. ఫోకై ఏమవుతుంది ఎస్ కామా ఎస్ డాష్, ఓకేనా. వాటి యొక్క కోఆర్డినేట్స్ కూడా చూద్దాం. 6th ఫోకై, ఫోకై ఎస్ కామా ఎస్ డాష్ ఇది కూడా రెండింటికి కలిపి మనం ఏమన్నా చెప్తాం, ఒకటి ప్లస్ ఏఈ ఇంకోటి మైనస్ ఏఈ, కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఏఈ, ప్లస్ ఆర్ మైనస్ ఏఈ. ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ ఏంటి 0 అంటే అర్థం ఏంటి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ కామా 0 అండ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఈ కామా 0. ఈ రెండింటిని కలిపి ఈ విధంగా కూడా రాయొచ్చు, ఓకేనా. ఇది ఫోకై. అలాగే నెక్స్ట్ వర్టిసెస్. వర్టిసెస్ ఏవి, ఏ కామా ఏ డాష్ని ఇది ఒక వర్టిసెస్, ఇది ఒక పెరాబోలాకి అయితే ఎలా ఉంటుంది కదా అది ఒకే వర్టెక్స్ వస్తుంది, ఇక్కడ రెండు కాబట్టి వర్టిసెస్ అంటాం. వర్టిసెస్ ఏ కామా ఏ డాష్ని ఏమంటాం వర్టిసెస్. 7th పాయింట్, 7th పాయింట్లో వర్టిసెస్. వర్టిసెస్ ఏంటవి, ఏ కామా ఏ డాష్. ఏ డాష్ని ఏ విధంగా చూసిస్తాం మనం, ప్లస్ ఆర్ మైనస్, ఒకటి ప్లస్ ఏ ఇంకోటి వై కోఆర్డినేట్ 0 కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వస్తుంది. అంటే అర్థం ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా 0 అండ్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ కామా 0, ఓకేనా. ఇది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫుట్ ఆఫ్ డైరెక్టరీస్. ఇది యాక్చువల్గా అంత యూజ్ ఉండదు కానీ బట్ రాసుకోండి. ఫుట్ ఆఫ్ డైరెక్టరీస్, ఫుట్ ఆఫ్ డైరెక్టరీస్ మనకి ఎన్ని వస్తాయి 2. ఎయిత్ది ఫుట్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఏంటవి, జెడ్ కామా జెడ్ డాష్. వాటేంటి ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ కామా 0 అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ కామా 0 అండ్ జెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై ఈ కామా 0, ఓకేనా. ఇవి ఫుట్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ అంటాం. అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏఈ. నెక్స్ట్ ద 9th ఫుట్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, సారీ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, డైరెక్ట్రిసెస్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై ఈ, ఓకేనా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ తీసుకుంటే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ తీసుకున్నాం అనుకోండి ఏమొస్తుంది, దీని యొక్క ఈక్వేషన్ వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏబీ తీసుకుంటే దీని యొక్క ఈక్వేషన్ వస్తుంది. అండ్ 10thలో వచ్చేసి 10thది మనకి వచ్చేసి ఎండ్స్ ఆఫ్ లాటెక్స్ రెక్టమ్. ఎండ్స్ ఆఫ్ లాటెక్స్ రెక్టమ్ అంటే ఈ ఎల్ఎల్ డాష్ L1 L డాష్ కామా L2 L డాష్.
L1 డాష్ ఇక్కడ కూడా ఇక్కడ రాసేసుకోండి. మీకు ఇదేంటంటే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, ఏఈ కామా 0. ఈ వర్టికల్ లైన్ మీద ఎక్స్ కోఆర్డినేట్ ఏం చేంజ్ అవుతుంది కదా, కాబట్టి ఇది ఏఈనే. అలాగే ఇప్పుడు బీ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ ఏమవుతుంది, ఇది ఎక్స్ యాక్సిస్ మీద లేదు కాబట్టి 0 కాదు. అర్థమైందా? ఎక్స్ కోఆర్డినేట్ ఏ అయితే ఇది ఏమవుతుందంటే b²/a అవుతుంది. అలాగే ఎల్ డాష్ ఏమవుతుందంటే ఎక్స్ కూడా వర్టికల్ లైన్ కాబట్టి ఇక్కడ ఏఈ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏఈ ఉంటుంది. వర్టికల్ లైన్ మీద ఎక్స్ కోఆర్డినేట్ చేంజ్ అవుతుంది, వై కోఆర్డినేట్ చేంజ్ అవుతుంది. నెగిటివ్ వైఎక్స్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది -b²/a. ఓకేనా? అలాగే ఇటువైపు తీసుకుంటే దీనిది L2ది ఏమవుతుంది -ae, b²/a. ఇటువైపుకి వచ్చేటప్పటికి వై కోఆర్డినేట్ చేంజ్ అవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్ చేంజ్ అవుతుంది, వై కోఆర్డినేట్ ఏం చేంజ్ అవ్వదు. అర్థమవుతుందా? ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు కూడా -ae అలాగే -b²/a. L2 కోఆర్డినేట్స్ ఇవి. L2 ఇది L2 డాష్. ఈ L1 డాష్, L2 డాష్ని ఏమంటారు, ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటాం. ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఓకేనా? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. 10th వన్, ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏంటి, L1, L1 డాష్ అండ్ L2, L2 డాష్. ఇవన్నిటిని మొత్తం అన్నిటినీ కలిపి మనం ఏం రాయొచ్చు అంటే +/- AE, +/- b²/a. అంటే L1 ఏమన్నమాట, ప్లస్ తీసుకోండి, AE, b²/a. L1 డాష్ అంటే కింద ఉంటుంది, అంటే వై యాక్సిస్ నెగిటివ్ అవుతుంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఏం చేంజ్ అవ్వదు, -b²/a అవుతుంది. అలాగే L2 ఏమవుతుంది, L2 నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ అవుతుంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ అవుతుంది, ఏఈ. వై కోఆర్డినేట్ మాత్రం చేంజ్ అవ్వదు, b²/a. అలాగే ఇటువైపు కూడా L2 డాష్లో ఇటువైపు కూడా ఎక్స్ కోఆర్డినేట్ సేమ్ ఉంటుంది, ఏఈ -ae. ఇది కూడా నెగిటివ్ సైడ్ వచ్చింది కాబట్టి b²/a. ఇజ్ ఇట్ క్లియర్? ఈ విధంగా మనం ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ని మనం డెరైవ్ చేయొచ్చు. కోఆర్డినేట్స్ని మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వై కోఆర్డినేట్ కదా, వై కోఆర్డినేట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అనమాట, b²/a. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, b²/a. ఎందుకు, వై కోఆర్డినేట్ b²/a కదా, పాయింట్ వైజ్ మైనస్ ఉన్న డిస్టెన్స్ వైజ్ ఇది b²/aనే. ఈ రెండింటిని కలిపితే b²/a + b²/a అవుతుంది 2b²/a. అంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏమవుతుందన్నమాట, రెండింటికి సేమే కదా. సో ఒక లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అని రాస్తే సరిపోతుంది. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 11. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ దీన్నే LLR అంటాం. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు b²/a + b²/a ఎంత అవుతుంది, 2b²/a ఈజ్ ఈక్వల్ టు. ఇది కూడా లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ మనకి ఎక్కువ అడుగుతుంటాడు. అలాగే యాక్సిస్ ఆఫ్ పారాబోలా, యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్,
యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్. యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ ఇది ఎక్స్ యాక్సిస్, దట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ అంటే y ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ దిస్ కేస్. అర్థమైందా? ఈ విధమైన పారాబోలా ఇచ్చినప్పుడు మనకు అన్నీ కూడా ఈ ఫార్ములాస్ అన్నీ మనం చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎలిప్స్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎలిప్స్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. దట్ మీన్స్ ఏంటంటే ఏమి లేదు, ఏ ప్లేస్లో బి వస్తుంది, బి ప్లేస్లో ఏ వస్తుంది అంతే. అది కూడా నేను చెప్తానులేండి, కంగారు పడకండి. ఈ ప్రస్తుతానికి ఈ ఎలిప్స్కి సంబంధించి ఈ కోఆర్డినేట్స్ అన్నిటినీ కూడా యాక్స్ అంటే ఏంటి, ఏదైతే ఫోకై ఏ లైన్ మీద ఉన్నాయో ఆ లైన్ని అంటాం యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ అని చెప్పేసి అంటాం. ఫోకై అంటే ఎస్ఎస్ ఏ లైన్ మీద ఉన్నాయి, హారిజంటల్ లైన్ మీద ఉన్నాయి. ఈ హారిజంటల్ లైన్ నథింగ్ బట్ ఏంటి, ఎక్స్ యాక్సిస్. అంటే ఫర్ దిస్ పారాబోలా ఓన్లీ మనకి యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ ఏది, ఎక్స్ యాక్సిస్ అనమాట. ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి యాక్సిస్. ఓకేనా? ఇవన్నీ కూడా మనం డిరైవ్ చేసాం, మనం చెప్పాం, కోఆర్డినేట్స్ అన్నీ మనకు తెలిసినాయి. బట్ మీకు ప్రధానంగా మీకు ఏ డౌట్స్ వస్తాయంటే, ఏఈ ఎందుకు వచ్చింది, పాయింట్ ఏఈ ఎందుకు వచ్చింది, ఇక్కడ a/e ఎందుకు వచ్చింది, అలాగే ఇక్కడ b²/a ఎందుకు వచ్చింది, అదే ప్రధానమైన డౌట్లు వస్తాయి. దానికి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏఈ పాయింట్ ఏ విధంగా వచ్చిందో మనం ప్రూవ్ చేద్దాం. అలాగే a/e ఎందుకు వచ్చిందో ప్రూవ్ చేద్దాం. అలాగే b²/a ఎందుకు వచ్చిందో మనం ప్రూవ్ చేద్దాం. ఓకేనా? అది తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఫర్ ది బేసిక్ ఐడియా ఏంటి మనకంటే, ఏ విధంగా మనకి ఆ కోఆర్డినేట్స్ వచ్చినాయి, అవి ఏ విధంగా మనం ప్రూవ్ చేయాలి, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నది తెలుసుకుంటే మీకు కాన్సెప్ట్ మీద గ్రిప్ వస్తుంది. అర్థమవుతుందా? అలాగే ఓఏని ఏమంటామంటే సెమీ మేజర్ యాక్సిస్ అంటాం. కొన్ని బూసులు మనకు సెమీ మేజర్ యాక్సిస్, సెమీ మైనర్ యాక్సిస్ అని అనిపిస్తూ ఉంటాయి. అర్థమైందా? ఓఏ డాష్ని మేము ఏమంటామంటే ఓఏ డాష్, వీటిని ఏమంటామంటే సెమీ మేజర్ యాక్సిస్. దాని లెంత్ ఎంత, ఏ. ఇది మొత్తానికి 2a అయితే హాఫ్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ హాఫే కదా, హాఫ్ కట్టే దాన్ని ఏమంటాం, సెమీ మేజర్ అంటాం. ఇదిగోందా, వెరీ వెరీ ఆబ్వియస్ కదా, ఆబ్వియస్ థింగ్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మేజర్ యాక్సిస్ అయితే దాంట్లో సగం సెమీ అవుతుంది కదా, సెమీ మేజర్ యాక్సిస్ అవుతుందిగా, వెరీ ఆబ్వియస్. అదేనా? అలాగే ఓబీ డాష్ని ఏమంటాం, ఓబీ డాష్ని సెమీ మైనర్ యాక్సిస్ అంటాం. సెమీ మైనర్ యాక్సిస్ దట్ ఈజ్ ఈక్వల్ టు బి. 2bలో సగం ఎంత, బి, కాబట్టి బి. ఓకేనా? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అయింది, డైరెక్ట్రిక్స్ అయింది, యాక్సిస్ అయింది, సెంటర్ అయింది, వర్టిసెస్ అయింది, ఫోకా అయింది, లెన్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అయింది అన్నీ. అలాగే ఎస్ఎస్ డాష్కి డిస్టెన్స్ ఎంత, ఎస్ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏఈ, కాబట్టి ఎస్ఎస్ డాష్ ఎంత అవుతుంది, 2ae అవ్వాలి. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అర్థమైందా? అలాగే ఎసెంట్రిసిటీ ఒకటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎసెంట్రిసిటీ దాని యొక్క ఫార్ములాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా అదొక చిన్న మ్యాటర్ కింద చిన్న టాపిక్లో డిస్కస్ చేద్దామని దాన్ని ఆపాను. ఓకేనా? ఎందుకంటే ఎసెంట్రిసిటీ చాలా చాలా ఇంపార్టెంట్. దాని యొక్క ఫార్మ్స్ కూడా 2-3 ఫార్మ్స్ ఉంటాయి. ఆ ఫార్మ్స్ కూడా మనకి క్వశ్చన్లో సాల్వ్ చేసేటప్పుడు ఆ 2-3 ఫార్మ్స్ కూడా మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు వస్తూ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోవాలి. కాబట్టి అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలిప్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి, ఏఈ ఏ విధంగా వచ్చింది, a/e ఏ విధంగా వచ్చింది, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏ విధంగా వచ్చినాయి. అలాగే ఇది ఏఈ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఎక్స్ కోఆర్డినేట్ ఎల్ డాష్, ఓకే, నో ప్రాబ్లం, ఏఈ ఉంటుంది. బట్ మరి b²/a ఎందుకు వచ్చింది, ఇవి తెలుసుకుంటే మీకు కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? మన టర్మ్స్కి సంబంధించి, టెర్మినాలజీకి సంబంధించి ఇవి మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ స్టాండర్డ్ పారాబోలా 0,0, మేజర్ యాక్సిస్ ఏఏ డాష్, దాని లెంత్ అంటే 2a.
మైనర్ ఎక్స్ అంటే బీబీ డాష్ని మైనర్ ఎక్స్ అంటాం. లెంత్ ఆఫ్ మైనర్ ఎక్స్ 2b అవుతుంది. ఫోకా ఎస్ఎస్ డాష్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0 సెపరేట్ చేసి రాస్తే ఈ విధంగా రాయొచ్చు. వర్టిసెస్ ఏఏ డాష్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0 అండ్ ఫుట్ ఆఫ్ డైరెక్ట్రిసిస్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ కామా 0 సెపరేట్ చేస్తే ఈ విధంగా రాయొచ్చు. అలాగే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ అండ్ ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టము, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టము. ఓకేనా. ఈ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టంలో కూడా దీన్ని మనం ఇంకొక రకంగా కొన్ని బుక్స్లో మనం ఏం చేస్తాడంటే 2b² కదా, పైన కింద 2తో మల్టిప్లై చేయండి, పైన కింద 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 4b² ఇలా రాయచ్చా. 2తో మల్టిప్లై చేస్తే ఇది 2a అవుతుంది, సారీ 2b² అర్థమవుతుందా. 2b అంటే నథింగ్ బట్ ఏంటి, మైనర్ యాక్సిస్ అంతేనా, మైనర్ యాక్సిస్ హోల్ స్క్వేర్ బై 2a అంటే మేజర్ యాక్సిస్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టాంగిల్ మనం ఈ విధంగా కూడా మనం డెరైవ్ చేయొచ్చు. 2b² పైన కింద 2తో మల్టిప్లై చేస్తే ఇది 2b² 2తో మల్టిప్లై చేస్తే 4b² కదా, 4b² ఎలా రాయొచ్చు 2b² కింద రాయొచ్చా. అలాగే కింద 2తో మల్టిప్లై చేసాం కాబట్టి 2a అవుతుంది. 2a నథింగ్ బట్ ఏంటి మేజర్ యాక్సిస్. ఓకేనా. అలాగే 2b ఏంటి మైనర్ యాక్సిస్. ఇన్ దిస్ కేస్ ఫర్ దిస్ పారాబోలా మైనర్ యాక్సిస్ హోల్ స్క్వేర్ బై మేజర్ యాక్సిస్ని డివైడ్ చేస్తే మనకి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అవుతుంది. దీన్ని కొన్ని బుక్స్లో మనకి ఒక్కో క్వశ్చన్లో ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. ఇచ్చి ఫైండ్ ది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అని చెప్పేసి అడిగినా మనం చేయగలగాలి. అర్థమవుతుందా. ఇది ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకేనా. ఇది టెర్మినాల్కి సంబంధించి ఇది. ఓకేనా. ఇప్పుడు మనం ఏఈ ఎందుకు వచ్చింది అది జస్ట్ ఫర్ ఎక్స్ప్లెనేషనే. మీరు అర్థమైతే వెల్ అండ్ గుడ్, అర్థం కాకపోయినా గుర్తుపెట్టేసుకోండి. లేదంటే ఈ విధంగా ఎలిప్స్ ఉందనుకోండి, ఇది డైరెక్ట్రిక్స్, ఇది ఒక డైరెక్ట్రిక్స్, ఇది ఎస్, ఇది ఏ, ఇది జెడ్, ఇది ఆరిజిన్. ఓకేనా. ఇప్పుడు మనకి సెంటర్ నుంచి ఎసెంట్రిసిటీ నథింగ్ బట్ అంటే ద రేషియో ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ సెంటర్ టు ది ఫోకస్ అండ్ సెంటర్ టు ది వర్టెక్స్. అర్థమైందా. అంటే ఎసెంట్రిసిటీ ఇన్ దిస్ కేసు ఎలిప్స్లో ఎసెంట్రిసిటీ is the ratio of the distances from center to the focus and center to the vertex. అర్థమైందా. అంటే ఓఎస్ బై ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అనమాట. దిస్ ఎంప్లాయిస్ ఓఎస్ బై ఓఏ అంటే ఇక్కడ ఎంత డిస్టెన్సు ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ. అంటే ఓఎస్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత ఏఈ. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏఈ అనమాట. ఓఎస్ బై ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అనేది ఈ డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎసెంట్రిసిటీ ఇన్ ఎలిప్స్, ఎసెంట్రిసిటీ ఈజ్ ద రేషియో ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ సెంటర్ టు ఫోకస్ అండ్ సెంటర్ టు ది
వర్టెక్స్ ఆఫ్ ది ఎలిప్స్ ఇలా రాసుకోండి. అర్థమైందా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్. అసలు ఇది ఎలాగొచ్చింది, ఈ పాయింట్ ఎలా వచ్చిందని చాలామంది బుర్ర బాదుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడ చూసినా కానీ ఈ పాయింట్ దొరికే అవకాశం చాలా తక్కువ. ఓకేనా? సో అందుకని గుర్తుపెట్టుకోండి, ఎసెంట్రిసిటీ ఈజ్ ద రేషియో ఇన్ కేస్ ఆఫ్ ఎలిప్స్. ఎసెంట్రిసిటీ ఈజ్ ద రేషియో ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ సెంటర్ టు ది ఫోకస్ అండ్ సెంటర్ టు ది వర్టెక్స్ ఆఫ్ ది ఎలిప్స్. అలాగే సెంటర్ టు ది ఫోకస్ అండ్ సెంటర్ టు ది ఫుట్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ కూడా ఎసెంట్రిసిటీనే అవుతుంది. ఓకేనా? సో ఇది ఏఈగా ఉంది. అంటే ఈ పాయింట్ ఏం కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంటే ఇది ఏఈ అవ్వాలిగా, వై కోఆర్డినేట్ 0, ఏఈ కామా 0 అవుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. అలాగే సెకండ్ పాయింట్లో కూడా ఓఎస్ బై ఓజెడ్. ఇప్పుడు మనకి దీని కోఆర్డినేట్స్ కావాలి. ఏ బై ఈ ఎందుకు వచ్చిందో చెప్పాలి మనం. అంటే ఓఎస్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఏంటంటే ఓఏ నుంచి ఓఏ బై ఓజెడ్ ఇది కూడా ఎసెంట్రిసిటీకి ఈక్వల్ అవుతుంది. సెంటర్ టు ది వర్టెక్స్ అండ్ సెంటర్ టు ది డైరెక్టర్స్ కూడా మనకి ఈనే రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ ఓఏ బై ఓజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకేనా? ఓఏ మనకు తెలుసు, ఓఏ అంతే. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఇక్కడికి ఎంత అని చెప్పుకున్నాం, పై డయాగ్రామ్ చూడండి ఒకవేళ మర్చిపోతే. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే ఓజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ. దిస్ ఎంప్లాయిస్ ఓజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఓజెడ్ ఈజ్ ఈక్వల్ ఇది ఇక్కడికి వెళ్తే ఇది ఇక్కడికి వస్తుంది, ఏ బై ఈ అవుతుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనమాట ఏ బై ఈ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏఈ డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ బై ఈ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏ బై ఈ కామా 0. ఈ విధంగా మనకి ఈ కోఆర్డినేట్స్ వచ్చినాయి అనమాట. అండ్ ఇంకోటి మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఈ లెంత్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఏ విధంగా వచ్చింది. ఇది ఏఈ కామా 0 ఓకే. మరి ఇది b² బై ఏ ఎందుకు వచ్చింది అది మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ చూడండి పాయింట్ ఇక్కడ ఉంది అంతేనా. ఎండ్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎలిప్స్ మీద ఉంది. ఎలిప్స్ మీద ఉందంటే ఈ ఎక్స్ కోఆర్డినేట్ని ఎలిప్స్లో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా, అంతేనా. సబ్స్టిట్యూట్ చేసి మనం వై కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా. ఫర్ y coordinate of end of latus rectum put x is equal to x coordinate a by e కాబట్టి put x is equal to ae, a by e కాదు ae, x is equal to ae in ఎలిప్స్ మీద ఉంది కాబట్టి ఎలిప్స్ ఈక్వేషన్లో పెట్టండి. y² బై b² ఈజ్ ఈక్వల్ టు 1. దీంట్లో x వాల్యూ పెట్టండి, y వాల్యూ వస్తుంది ఖచ్చితంగా, అంతేనా. ఇప్పుడు x వాల్యూ ఏఈ పెడితే ఇది ఏమవుతుంది, x² కాబట్టి a² e² బై a² ప్లస్ y² బై b² ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఎంప్లాయిస్ a² క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇన్ ఎల్సిఎం చేసేస్తే ఇది b² e² ప్లస్ y² b² ఇటువైపు తీసుకొచ్చేస్తే b² అంటే y² ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుందంటే b² మైనస్ b² e². b² కామన్ తీసేయండి, b² కామన్ తీస్తే ఇది ఎంత అవుతుంది 1 మైనస్ e² y². ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఎసెంట్రిసిటీ నేను దాని గురించి చెప్తాను, నెక్స్ట్ పాయింట్లో నేను చెప్తాను. అదేంటంటే ఈ స్క్వేర్ అంటే నథింగ్ బట్ అంటే
ఈ స్క్వేర్ అంటే 1 మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ సిన్స్ అని అందాక రాసుకోండి. నెక్స్ట్ పాయింట్, మనం ఎసెంట్రిసిటీ గురించి చెప్పినప్పుడు ఈ డౌట్ కూడా మీకు క్లారిఫై అయిపోతుంది. ఎసెంట్రిసిటీ అంటే ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ప్రస్తుతానికి సిన్స్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇదేమవుతుంది, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 1 ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, బీ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ బీ పవర్ 4 బై ఏ స్క్వేర్. దిస్ ఎంప్లాయిస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ రూట్ అవుతుంది కదా. ఇన్ని స్టెప్స్ ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావడం కోసమే. బీ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ మర్చిపోకూడదు. ప్లస్ ఆర్ మైనస్ బీ స్క్వేర్ బీ పవర్ 4 కాడ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద రాయించా. ఒక స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే బీ స్క్వేర్ మిగులుతుంది. ఏ స్క్వేర్లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏ మిగులుతుంది. కాబట్టి వై ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ. అంటే లాటస్ రెక్టమ్ యొక్క ఒక ఎండ్ వై కోఆర్డినేట్, ఒక ఎండ్ యొక్క వై కోఆర్డినేట్ బీ స్క్వేర్ బై అవుతుంది. ఇంకో ఎండ్ యొక్క వై కోఆర్డినేట్ మైనస్ బీ స్క్వేర్ బై అవుతుంది. అందుకే ప్లస్ ఆర్ మైనస్ బీ స్క్వేర్ బై ఎందుకు వచ్చింది, 2 వస్తాయి కదా. ఇదేమవుతుంది, ఇది ఏఈ కామా 0 ఏఈ కామా మైనస్ బీ స్క్వేర్ బై ఏ. అలాగే దీన్ని కూడా, ఇది కూడా ఎలిప్స్ మీద ఉంది కాబట్టి మైనస్ ఏఈని సబ్స్టిట్యూట్ చేసినా కానీ మనకు వాల్యూస్ ఇవే వస్తాయి. ప్లస్ ఆర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏనే వస్తుంది. అర్థమైందా. ఆ విధంగా మనకి ఈ ఎండ్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ యొక్క కోఆర్డినేట్స్ ఈ విధంగా వచ్చినాయి. అలాగే ఫుట్ ఆఫ్ డైరెక్ట్రిక్స్లో వచ్చినాయి. అలాగే ఫోకస్ కూడా మనకి వచ్చినాయి. ఓకేనా. ఈజ్ ఇట్ క్లియర్? ఈ కోఆర్డినేట్స్ మీకు క్లియర్ అయితే నెక్స్ట్ మనం డిస్కస్ చేసింది ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా. ఇది థర్డ్ పాయింట్ ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ ఏమంటే ఈ ఎసెంట్రిసిటీ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఫర్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ ఏ గ్రేటర్ దెన్ బి. ఇది మర్చిపోకూడదు. ఏ బి కంటే పెద్దదైతే ఏ ఎలిప్స్ వస్తుంది, ఈ ఎలిప్స్ వస్తుంది. అదవుతుందా, గుర్తుపెట్టుకోవాలి. 1 మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. దీన్ని ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ గ్రేటర్ దెన్ కాబట్టి డినామినేటర్లో ఏ స్క్వేర్ ఉండాలి. ఏ పెద్దది కాబట్టి డినామినేటర్లో ప్లస్ ఉండాలి. ఎందుకంటే ఎసెంట్రిక్కి సంబంధించి ఈ ఎప్పుడు కూడా లెస్ దాన్ 1 ఉండాలి. లెస్ దాన్ 1 అంతే కదా. ఈ లెస్ దాన్ 1 అయితేనే అది ఎసెంట్రిసిటీ అవుతుంది. ఎసెంట్రిసిటీ లెస్ దాన్ 1 అయితేనే అది ఎలిప్స్ అవుతుంది. ఇక్కడ మరి లెస్ దాన్ 1 అని ఏ విధంగా మనకు తెలుస్తుందంటే బీ బై ఏ పెద్దదైతే ఇది ఏమవుతుంది, బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ 1 కంటే తక్కువే ఉంటుంది వాల్యూ. అంతే కదా. బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే ఇది వాట్ ఐ మీన్ ఈస్ డినామినేటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, అది 1 కంటే వాల్యూ తక్కువనే వస్తుంది కదా. న్యూమరేటర్ తక్కువ ఉండి డినామినేటర్ ఎక్కువ ఉంటే అది 0.12 సంథింగ్ ఈ విధంగానే ఉంటుంది. అంటే 1 కంటే తక్కువే ఉంటుంది వాల్యూ. 1 కంటే తక్కువ ఉన్నప్పుడు ఆ వాల్యూని 1లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు 1 కంటే వాల్యూ మళ్ళీ ఫైనల్లీ ఈ మొత్తం ఆన్సర్ మొత్తం అంటే దీని వాల్యూ మొత్తం కూడా 1 కంటే తక్కువ ఉంటుంది. దట్ మీన్స్ ఈ యొక్క వాల్యూ ఇప్పుడు కూడా 1 కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనా. ఎసెంట్రిసిటీ ఫర్ ఎలిప్స్ ఈ లెస్ దాన్ 1 ఉండాలి కాబట్టి ఇది కూడా ఆ విధంగా ప్రూవ్ చేస్తుంది కదా. ఓకేనా. ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇదొక ఈ ఫార్మేట్లోటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ ఫార్మేట్ వచ్చేసి ఎల్సిఎం చేసేసాం అనుకోండి. ఎల్సిఎం చేసి ఏ స్క్వేర్ ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఈ రెండు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్క్వేర్ని ఇందాక మనం ఎక్కడ యూజ్ చేసుకున్నాం చూడండి. ఈ వై కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సిన్స్ అని రాసుకొని అది ఎక్కడ యూజ్ చేసాం అదే ఇది.
ఓకేనా. అలాగే థర్డ్ ఫార్మేట్ ఏంటంటే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ఇటువైపు తీసుకొచ్చేసుకోండి, రెండు ఇటువైపు వెళ్ళిపోతాయి. అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్, అంటే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కామన్ తీసామనుకోండి 1 మైనస్ ఈ స్క్వేర్. ఈ ఫార్మేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ ఫార్మేట్ ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెంట్రిసిటీకి సంబంధించి ఈ 3 ఫార్మెట్లు, ఈ 3 ఫార్మ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్, అండ్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, అండ్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. ఈ 3 ఫార్మ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు ఏ రకంగా యూజ్ అవుతుందో ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ 3 ఫార్మ్స్ని కూడా. ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎసెంట్రిసిటీకి సంబంధించి. ఓకేనా, ఇది క్లియర్. ఓకేనా, ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి another types of ellipse. Another types of ellipse. దీంట్లో సెకండ్ టైప్ ఏంటంటే, దీంట్లో సెకండ్ టైప్ అనుకోండి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది కూడా బట్ వేర్ బీ గ్రేటర్ దెన్ ఏ. బీ గ్రేటర్ దెన్ ఏ అని రాయొచ్చు, లేదంటే ఏ లెస్ దెన్ బీ అని రాయొచ్చు. ఇప్పుడు ఆల్వేస్ ఏంటంటే మనకి కొన్ని బుక్స్లో ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఎక్స్ కింద ఉన్నది ఎప్పుడు పెద్దదాని, వైది ఎప్పుడు ఉన్న వై కింద ఎప్పుడు కూడా చిన్నదైనా రాస్తారు యాక్చువల్గా కొంతమంది. మనకు టెక్స్ట్ బుక్లో సంబంధించి ఏంటంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ అని రాస్తాం. బట్ అంటే బీ గ్రేటర్ దెన్ ఏ అయితే, అంటే ఇది ఏ టైప్ ఆఫ్ అనమాట. ఫస్ట్ టైప్ వచ్చేసి ఫస్ట్ది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి అంటే అటువంటి ఎక్స్ స్క్వేర్ బై 9 ఎక్స్ స్క్వేర్ బై 25 ప్లస్ వై స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎక్స్ కొన్నది ఎప్పుడు, ఎక్స్ కింద ఉన్నది ఇప్పుడు కూడా ఏ వాల్యూ, వై కింద ఉన్నది ఇప్పుడు బి వాల్యూ అనమాట. అర్థమవుతుందా. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 25, దిస్ ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5. ఇక్కడ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 9, దిస్ ఎంప్లాయిస్ బీ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3. అంటే హియర్ ఏ గ్రేటర్ దెన్ బి. కాబట్టి ఎలిప్స్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఏ వాల్యూ ఎక్కువ ఉంటే హారిజెంటల్ ఎలిప్స్, దీన్ని మనం ఏమంటాం హారిజెంటల్ ఎలిప్స్ అని చెప్పేసి అనొచ్చు. హారిజెంటల్ ఎలిప్స్ అనొచ్చు ఏ యొక్క వాల్యూ ఎక్కువ ఉంటే. సెకండ్ టైపు ఇది, దీంట్లో సెకండ్ టైపు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. బట్ ఏంటంటే బీ గ్రేటర్ దెన్ ఏ ఆర్ ఏ లెస్ దెన్ బి అన్న రాయొచ్చు. అంటే ఇది ఏ విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ బై 9 వై స్క్వేర్ బై 25 వాల్యూస్ ఏమైనా ఉండొచ్చు. ఇక్కడ ఏది దేనికంటే ఎక్కువ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వై కింద ఉన్నది బి వాల్యూ, కాబట్టి బీ గ్రేటర్ దెన్ ఏ. ఇక్కడ అంటే ఎలిప్స్ ఏ విధంగా వస్తుంది అనమాట, వర్టికల్ ఎలిప్స్ ఈ విధంగా వస్తుంది. వర్టికల్ ఎలిప్స్ అర్థమవుతుందా. వర్టికల్ ఎలిప్స్ అంటాం దీన్ని, వర్టికల్ ఎలిప్స్. ఓకేనా. అలాగే ఈ రెండింటికి కూడా సెంటర్ ఎక్కడ ఉంది, 0,0 ఆరిజిన్ దగ్గర ఉంది, 0,0 దగ్గర ఉంది.
దీని కూడా సెంటర్ అంతా ఎక్కడ 0,0నే. బట్ పారాబోలాని మనం షిఫ్ట్ చేసినప్పుడు వర్టెక్స్ని షిఫ్ట్ చేస్తే h,kకి షిఫ్ట్ చేస్తే దాన్ని ఏమని రాస్తాం, y - h హోల్ స్క్వేర్ y - k హోల్ స్క్వేర్ = 4x - h. ఇన్ ది సేమ్ వే మనం ఇక్కడ సెంటర్ని షిఫ్ట్ చేసామనుకోండి, థర్డ్ టైపు సెంటర్ని షిఫ్ట్ చేస్తే అది ఏ ఫార్మాట్లో వస్తుంది మనకి, x - h హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ = 1. a గ్రేటర్ దెన్ b, b గ్రేటర్ దెన్ a అనేది సెకండరీ. ఏదంటే ఎలా అయినా కానీ h,k దగ్గరికి మనకు సెంటర్ షిఫ్ట్ అయిందనమాట. అర్థమైందా? అప్పుడు దీని యొక్క కోఆర్డినేట్స్ కూడా చేంజ్ అవుతాయి. ఫోకాయ్ కానివ్వండి, వర్టిసెస్ కానివ్వండి, సెంటర్ h,k అయితే పారాబోలా కూడా మనం ఏం చేస్తాం, పాయింట్ అంటే సెంటర్ కానీ అండ్ వర్టెక్స్ కానీ ఫోకస్ కానీ మనకి h,kకి షిఫ్ట్ అయినప్పుడు మనం ఏం చేసాం, ఆ h,k కోఆర్డినేట్స్ని తీసుకొచ్చి మనం ఏం చేసాం, ఈ ఒరిజినల్ స్టాండర్డ్ ఫామ్ యొక్క ఫోకాయ్ కానివ్వండి లేదంటే వర్టెక్స్ కానివ్వండి వాటికి యాడ్ చేసేవాళ్ళం. ఈక్వేషన్ అయితే సబ్ట్రాక్ట్ చేయమని చెప్పాను. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే దీంట్లో కూడా ఫోకాయ్, వర్టిసెస్ అండ్ డైరెక్ట్రిసెస్ అడిగాడు అనుకోండి, పాయింట్లు అడిగితే ఆ పాయింట్లకు మనం ఏం చేస్తాం, ఈ షిఫ్టెడ్ సెంటర్ యొక్క కోఆర్డినేట్స్ దట్ మీన్స్ h,k ఏవైతే ఉన్నాయో y తీసుకొచ్చి డైరెక్ట్గా ఆ పాయింట్లకి యాడ్ చేయడమే. x కోఆర్డినేట్కి x కోఆర్డినేట్ యాడ్ చేయడం, y కోఆర్డినేట్కి y కోఆర్డినేట్ యాడ్ చేయడం. అదే ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ మైనర్ యాక్సిస్, ఐ మీన్ లెంత్ ఆఫ్ మేజర్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఇవన్నీ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఈక్వేషన్ వచ్చింది కాబట్టి ఈ కోఆర్డినేట్స్ని అంటే షిఫ్టెడ్ సెంటర్ యొక్క కోఆర్డినేట్స్ దట్ మీన్స్ h,kని ఏం చేస్తాం, x కోఆర్డినేట్లోంచి xలోంచి x కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేస్తాం, y కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేసి ఈక్వేషన్ రాస్తాం. సేమ్ మనం పారాబోలాలో ఏ విధంగా చేసామో ఎలిప్స్లో కూడా అంతే, ఏమాత్రం తేడా లేదు. ఇది మాత్రం చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. బట్ మనం అన్నింటిలోనూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాండర్డ్ ఫామ్ యొక్క టెర్మినాలజీ గురించి మనం డిస్కస్ చేసాం. ఫోకస్ +or -ae, డైరెక్ట్రిసెస్ +or -a/e, వర్టిసెస్ +or -a, ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ +or-ae, +or-b²/a. అదవుతుందా? యాక్సిస్ y = 0. ఓకేనా? ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుపెట్టుకొని వాటికి షిఫ్టెడ్ సెంటర్ యొక్క కోఆర్డినేట్స్ని యాడ్ చేసుకుంటూ ఈక్వేషన్ అయితే సబ్ట్రాక్ట్ చేసుకుంటూ మనం వస్తే సరిపోతుంది. అండ్ ఇంకోటి, పారాబోలాలో మనం ఈక్వేషన్ ఇచ్చినప్పుడు 2 డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేసాం, మనం పర్ఫెక్ట్ స్క్వేర్ చేసాం. అలాగే ఇక్కడ కూడా మనకి ఏమిస్తాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాడు. దాన్ని ఏం చేస్తాం, మనం పర్ఫెక్ట్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేసుకొని అది ఏ ఫార్మేట్లో ఉంది, x² + y² + b² = 1, a గ్రేటర్ దెన్ b ఆ ఫార్మాట్లో ఉందా, లేదంటే x - h హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ = 1 ఈ ఫార్మాట్లో ఉందా, a గ్రేటర్ దెన్ bనా లేదంటే b గ్రేటర్ దెన్ aనా అది చెక్ చేసుకొని వాటి యొక్క కోఆర్డినేట్స్ని రాసుకొని దాని నుంచి మనం ఈ షిఫ్టెడ్ ఆరిజిన్ యొక్క కోఆర్డినేట్స్ని మనం యాడ్ చేసుకుంటూ సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తాం. అది చెక్ చేసుకోవాలి. పారాబోలాలో ఏ విధంగా చెక్ చేసామో ఎలిప్స్లో కూడా అంతే. ఇప్పుడు మన హారిజంటల్లో ఎలిప్స్ యొక్క కోఆర్డినేట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. పైన సెకండ్ పాయింట్లో ఈ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. టెర్మినాలజీలో ఇవన్నీ డిస్కస్ చేసాం. ఇవన్నీ డిస్కస్ చేసాం. అలాగే b గ్రేటర్ దెన్ a అయిందనుకోండి, ఆ ఎలిప్స్ ఈ విధంగా వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే నిలువు వచ్చిందనుకోండి ఎలిప్స్, అప్పుడు మేజర్ యాక్సిస్ ఏమవుతుంది, మేజర్ యాక్సిస్ y యాక్సిస్ అవుతుంది. అంటే యాక్సిస్ ఆఫ్ పారాబోలా కూడా యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ కూడా ఏమవుతుంది, ఫోకాయ్ ఏమవుతుంది, నిలువు వస్తాయి. ఇప్పుడు అర్థంగా వచ్చినాయి కదా. అప్పుడు ఏమవుతుంది, y యాక్సిస్ మీద ఫోకాయ్ వస్తాయి. అప్పుడు కోఆర్డినేట్స్ ఏమవుతాయంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి సంబంధించి ఈ కోఆర్డినేట్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే అది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఎలాగా అంటే ఏ ప్లేస్లో b రాయండి, b ప్లేస్లో a రాయండి, అంతే సింపుల్. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అన్నాడు అనుకోండి,
అక్కడ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ వర్టికల్ దాంట్లో ఏమవుతుంది 2b అవుతుంది. ఎందుకంటే వర్టికల్గా వచ్చినప్పుడు ఏమవుతుంది వై యాక్సిస్ మీదే మనకి యాక్సిస్ ఆఫ్ వై యాక్సిస్ మీద మనకి మేజర్ యాక్సిస్ వస్తాయి. అప్పుడు లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఏమవుతుంది 2b అవుతుంది. దీంట్లో లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2a అంటే ఏ ప్లేస్లో b వచ్చింది అంతే. మైనర్ యాక్సిస్ ఏమవుతుంది లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ వర్టికల్ ఎలిప్స్ అయితే 2a అవుతుంది. అక్కడ మనకి ఈ ఎలిప్స్లో 2b అంటే b ప్లేస్లోకి a వచ్చింది. అంటే ఏ ప్లేస్లో b ప్లేస్లో a వస్తుంది. అండ్ వై యాక్సిస్ కాబట్టి వై యాక్సిస్ మీద వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 0 చేసుకోవాలి. అవి చూసుకోవాలి. ఫోకస్ కూడా ఎక్స్ కోఆర్డినేట్లు 0 అవుతాయి, వై కోఆర్డినేట్లు మాత్రం బిఈలు అవుతాయి, +or -be. ఓకేనా. ఏ ప్లేస్లో బి ప్లేస్లో ఏ రాయడమే, అంతకంటే ఏ మాత్రం చేంజ్ లేదు. మిగతా అంతా సేమ్ మీరు అర్థం చేసుకోగలిగితే. ఓకేనా. ఈ స్టాండర్డ్ పారాబోలాకు మాత్రం మనం ఇవన్నీ కోఆర్డినేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మీరు ట్రై చేయండి, మీకు తెలిసిపోతుంది. ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఎండ్స్ ఆఫ్ డైరెక్ట్రిసిస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్ మీరు రాస్తే ఇక్కడ వర్టికల్ ఇది హారిజెంటల్ ఎలిప్స్కి ఈక్వేషన్స్ రాసాం మనం. అక్కడ ఏమవుతుంది వర్టికల్ ఎలిప్స్కి వర్టికల్ ఎలిప్స్ ఏమవుతుంది y = +or -b/e, y = +or -a/e. ఎందుకని అక్కడ వర్టిసెస్ ఏమవుతుంది అడ్డంగా వస్తాయి. దట్ మీన్స్ చూడండి ఒకసారి, లేదంటే ఇక షిఫ్టెడ్ ఆరిజిన్ ఈ కేసులో ఏం చేస్తామని చెప్పాను. ఓకే, ఈ ఎలిప్స్కి సంబంధించి ఏం చేస్తామని చెప్పాను. h, k సెంటర్ షిఫ్ట్ అయింది కాబట్టి స్టాండర్డ్ ఫార్ములాస్ని మనం యూజ్ చేసుకొని దానికి పాయింట్ అయితే యాడ్ చేసుకుంటూ ఈక్వేషన్ అయితే సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తాం. దీంట్లో ఏ ప్రాబ్లము లేదు, దీన్ని అంత ఇబ్బందికరంగా ఏముండదు. బట్ స్టాండర్డ్ ఫార్ములా యొక్క స్టాండర్డ్ ఎలిప్స్ యొక్క అన్ని కోఆర్డినేట్స్ ఈక్వేషన్స్ మనకి తెలిసి ఉండాలి, గుర్తుపెట్టుకొని ఉండాలి. ఓకేనా. సో ఇది మీరు నేను డైరెక్ట్గా రాయకుండా మనకు డయాగ్రామ్ వేసి దానికి కోఆర్డినేట్స్ ఏమొస్తాయని చెప్పేసి కూడా దీనికి రాసేస్తాను. మీకు అర్థం కాకపోతే ఎట్లా అంటే సెకండ్ ఎలిప్స్ ఏమనుకున్నాం మనం x² ఈ పాయింట్ నెంబర్ 4 కింద రాసుకున్నాం. పాయింట్ నెంబర్ 5. పాయింట్ నెంబర్ 5లో సెకండ్ టైప్ ఆఫ్ ఎలిప్స్ ఏమనుకున్నాం x² a² y² b² = 1 where b greater than a. b greater than a అయితే ఎలిప్స్ ఏ విధంగా ఉంటుంది. x యాక్సిస్ y యాక్సిస్. ఎలిప్స్ ఏంటంటే నిలువుగా ఉండదు. ఈ విధంగా కొంచెం పెద్దది రాదు. ఈ విధంగా ఎలిప్స్ నిలువుగా ఉంటుంది. డైరెక్ట్రిసెస్ కూడా ఎక్కడ వస్తాయి మనకి, ఇక్కడ వస్తుంది డైరెక్ట్రిసెస్. ఇలాగ అడ్డంగా వస్తాయి. ఆ కేసులో మనకి నిలువుగా వస్తాయి, ఇక్కడ అడ్డంగా వస్తాయి, అంతే తేడా. ఓకేనా.
ఇది యాజ్ యూజువల్గా సెంటర్, ఇది సెంటర్ చేంజ్ అవుతుంది 0,0. ఇది ఏ అనుకున్నాం కదా, ఏ సారీ అంతే, ఏ డాష్, ఇది బి డాష్. ఫోకా ఎక్కడ వస్తాయి, ఇక్కడ వస్తుంది ఎస్ డాష్. అండ్ ఇది జెడ్ డాష్. అండ్ లాటస్ రెక్టమ్ పాజిటివ్ సైడ్ L1 డాష్, L2 డాష్. ఓకేనా? ఇప్పుడు దీని కోఆర్డినేట్స్ ఏమవుతాయి, వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది 0,b. ఇది వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ 0 కాబట్టి 0,b. ఇది ఏమవుతుంది అక్కడ 0 ఎందుకని అడ్డంగా వస్తుంది కాబట్టి ఇది G0 -b. ఇది A,0, ఇది -A,0. ఇది వచ్చేసి 0,BE, ఏ ప్లేస్లో బి వస్తుంది BE. ఇది 0,-BE ఈ పాయింట్. ఓకేనా? ఇప్పుడు ఇదేమవ్వాలి, వై కోఆర్డినేట్ చేంజ్ అవుతుంది కదా, హారిజంటల్గా, ఇది హారిజంటల్గా ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ ఎప్పుడు చేంజ్ అవుతుంది. ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది అక్కడ B²/A, ఇక్కడ A²/B, A²/B అండ్ BE. ఇటు వచ్చేటప్పటికి -A²/B, BE. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది -A²/B -BE. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది ఇది A²/B -BE. ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్స్. ఇదేమవుతుంది ఇది 0, అక్కడ A/E డైరెక్ట్రిసెస్ వర్టిసెస్, కోఆర్డినేట్స్ ఆఫ్ వర్టిసెస్ ఏంటి, పుట్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఏంటి A/E, 0. ఇక్కడ ఏమవుతుంది ఇది 0, B/E. ఇక్కడ జెడ్ డాష్కి 0, -B/E. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఇప్పుడు ఏమవుతుంది BB డాష్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అవుతుంది. ఇది మేజర్ యాక్సిస్ అవుతుంది, మేజర్ యాక్సిస్ BB డాష్. దాని లెంత్ ఎంత అవుతుంది 2D. అలాగే ఇదేంటిది ఏ డాష్ మైనర్ యాక్సిస్ అవుతుంది, ఇక్కడ మైనర్ యాక్సిస్, దాని లెంత్ అంతా 2A. అర్థమవుతుందా? అలాగే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ LLR, ఇక్కడ ఏమవుతుంది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టము 2A²/B, అక్కడ 2B²/A. ఏ ప్లేస్లో B అవుతుంది, B ప్లేస్లో A అవుతుంది, అంతే తేడా, మిగతా అంతా సేమ్. ఓకేనా? ఇక్కడ వై యాక్సిస్ కాబట్టి వై యాక్సిస్ మీద ఫోక్ అయ్యింది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతాయి, అక్కడ ఏమవుతుంది వై కోఆర్డినేట్ 0 అవుతున్నాయి. ఎందుకని ఎక్స్ యాక్సిస్ మీద ఫోక్ అయ్యింది కాబట్టి కోఆర్డినేట్స్, ఎక్స్ కోఆర్డినేట్స్ కానీ వర్టిసెస్ కానీ ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతున్నాయి, వై కోఆర్డినేట్స్ మాత్రం BE, B/E వస్తున్నాయి. అక్కడ AE, A/E వస్తాయి. అర్థమవుతుందా? ఏ ప్లేస్లో B ప్లేస్లో A రాయడమే ఇన్ కేస్ ఆఫ్ వర్టికల్ ఎలిప్స్. అండ్ ఎసెంట్రిసిటీ కూడా ఏమవుతుందంటే E² 1 ఇందాక ఏది పెద్దది ఉంటే అది డినామినేటర్లో రాయాలని చెప్పాను. B > A కాబట్టి A²/B² అవుతుంది ఇక్కడ ఫస్ట్ పాయింట్. అలాగే B² E² B² A², రివర్స్ సెకండ్ది. అలాగే A² ఏమవుతుంది A² A² దీని మీద తీసుకొచ్చేసాం అనుకోండి B² 1 - E². ఇది థర్డ్ ఫార్మ్. ఈ విధంగా ఎసెంట్రిక్ సంబంధించిన ఈ ఫార్మ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? సో టోటల్గా ఈ విధంగా మనం
ఎలిప్స్ని వాటి యొక్క కోఆర్డినేట్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిప్సెస్ని మనం ఈ విధంగా కోఆర్డినేట్స్ని మనం ఈ విధంగా డెరైవ్ చేయొచ్చు. ఓకేనా, ఇది ఏ స్క్వేర్ బై బి, ఇది దీనికి అవసరం లేదు కదా, ఆల్రెడీ దీని గురించి చెప్పాను. ఎలిప్స్ మీద ఆల్రెడీ దీన్ని డెరైవ్ చేసాం కాబట్టి, ప్రూవ్ చేసాం కాబట్టి ఈ కోఆర్డినేట్స్ని సేమ్ యాజ్ ఇట్ ఈజే, దీన్ని మళ్ళీ ప్రూవ్ చేయాల్సిన అవసరం. ఓకేనా, ఇది నెక్స్ట్ పాయింట్లో సిక్స్త్ పాయింట్ వచ్చేసి, సిక్స్త్ పాయింట్లో డెరివేషన్. డెరివేషన్ ఆఫ్ స్టాండర్డ్ ఎలిప్స్. నేను ఇన్ కేస్ ఆఫ్ నాకు ఫ్లోలో పారాబోలా అని వచ్చేస్తుంది, ఎక్కడైనా పారాబోలా అని రాసుంటే మాత్రం మీరు ఎలిప్స్ అని రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, వేర్ ఏ గ్రేటర్ దెన్ బి. దీన్ని ప్రూవ్ చేద్దాం. డెరివేషన్ ఆఫ్ స్టాండర్డ్, ఇది మన క్వశ్చన్లో కూడా ఇస్తాడు మనకి, యాక్చువల్గా 4 మార్క్స్ క్వశ్చన్లో కూడా ఇస్తాడు. దాని డెరివేషన్ కొంచెం టఫ్గా ఉంటుంది. ఇదేంటంటే బేసిక్ ఐడియా నేను చెప్తాను దీనికి. ఓకేనా, ఎలిప్స్ అంటే ఈ విధంగా ఉంటుంది అనుకున్నాం. సెకండ్ డెరివేషన్ ఏం చెప్పాం మనం, ఎస్ డాష్ సమ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్, ఫ్రమ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్, ఫ్రమ్ సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఫర్ విచ్ ద సమ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ 2 ఫిక్స్డ్ పాయింట్స్, అంటే PS1 PS డాష్ PS, అంటే ఇది పాయింట్ ఎక్స్ కామా వై అనుకున్నాం అనుకోండి. PS ప్లస్ PS డాష్ సమ్ ఆఫ్ ది డిస్టెన్స్, రెండు కూడా కాన్స్టెంట్ ఉంటాయి, అది 2aకి ఈక్వల్ అవుతుందని చెప్పాను. ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్పాను, PS ప్లస్ PS డాష్ ఈజ్ ఈక్వల్ టు 2a. ఇది కూడా మనకు 4 మార్క్స్ క్వశ్చన్లో మనకి ఇస్తాడు. దీన్ని డెరైవ్ చేయమని చెప్పేసాను, దీన్ని ప్రూవ్ చేయమని చెప్పేసాను. అంటే ఫస్ట్ పాయింట్లో మనకు PS ప్లస్ PS డాష్ ఈజ్ ఈక్వల్ టు 2a, ఈ విషయం మనకు తెలియాలి. ఓకేనా, అండ్ లెట్ Px, y be any point on the ellipse b x comma y be any point on the ellipse by the definition of ellipse, by the definition of ellipse, PS plus PS dash is equal to 2a. ఇది డైరెక్ట్గా రాసుకోండి. ఇది ఎస్ కోషన్స్ మనకి కోఆర్డినేట్స్ ఏంటి, AE, 0, దీనికి మైనస్ AE, 0. PS నథింగ్ బట్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ P టు ఫోకస్ S. PS డాష్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ P టు ఫోకస్ S డాష్, అంతే కదా. అంటే నథింగ్ బట్ ఏంటి, 2 పాయింట్ ఫామ్. డిస్టెన్సెస్ ఏ విధంగా చేస్తాం, 2 పాయింట్ ఫామ్తో మనం ఫైండ్ అవుట్ చేస్తాంగా. సో ఇది ఏమవుతుంది, x1 మైనస్ x2 అంటే x మైనస్ AE, డిస్టెన్స్ ఫామ్లో యూజ్ చేస్తున్నాం అంటే y మైనస్ 0 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్, ప్లస్ PS డాష్ అంటే x మైనస్ ఆఫ్ మైనస్ A ఎంత అవుతుంది, ప్లస్ AE, x ప్లస్ AE హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు PS ప్లస్ PS డాష్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, ఇది 2aకి ఈక్వల్.
డెరివేషన్ కూడా చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది నేను సింపుల్ వేలో చెప్పేస్తున్నా, కన్స్ట్రక్షన్ అదంతా రాయకుండా. ఎందుకంటే మనకు 4 మార్క్స్లో వచ్చేటట్టుకి డెరైవ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మొత్తాన్ని రాయాలి. ఫోకస్, ఎస్ఎస్ డాష్ ఇవన్నీ మనం రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది నేను క్వశ్చన్ చెప్పేటప్పుడు దాంట్లో నేను చెప్తా. ఓకేనా? దీన్ని తీసుకెళ్ళి ఇటువైపు తీసుకెళ్ళిపోండి. దీన్ని ఇదేమవుతుంది, ఎక్స్ మైనస్ ఏఈ హోల్ స్క్వేర్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏఈ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎస్ఓబిఎస్ చేయండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎక్స్ మైనస్ ఏఈ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏమవుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఇదేమవుతుంది 4a స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ ప్లస్ ఏఈ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ab. 2ab అంటే ఏ అంటే ఇది, బి అంటే ఇది, 2 2 జర్ 4a, బి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏఈ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకేనా? ఇక్కడ ఈ ప్లస్ వై స్క్వేరు ఈ ప్లస్ వై స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. దీన్ని ఇటువైపు తీసుకొచ్చేసామనుకోండి, దీన్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ మైనస్ 2aex. దీన్ని ఓపెన్ చేసి ఇటువైపు తీసుకొచ్చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ మైనస్ 2aex ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4a స్క్వేర్ మైనస్ 4a రూట్ ఎక్స్ ప్లస్ ఏఈ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇది ఏముంటుంది, మైనస్ 4aex మైనస్ 4aex ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 4a అని కామన్ తీసేయండి. 4a అని కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, ఏ మైనస్ రూట్ ఎక్స్ ప్లస్ ఏఈ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ 4a కామన్ తీసేస్తే ఈ 4a రెండు క్యాన్సల్. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇటువైపు తీసుకొచ్చేసి దీన్ని ఇటువైపు తీసుకెళ్ళిపోండి. ఇది మైనస్ కాబట్టి ఇటువైపు అయితే ప్లస్ అవుతుంది కదా, ఎక్స్ ప్లస్ ఏఈ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇటువైపు వచ్చేది, ఇది ఇటువైపు వచ్చేస్తే మైనస్ ఈఎక్స్ కాబట్టి ఏ ప్లస్ ఈఎక్స్ అవుతుంది. ఇది స్క్వేర్ రూట్ ఉంది కదా దీనికి. ఇప్పుడు మళ్ళీ ఎస్ఓబిఎస్ చేయండి. ఎస్ఓబిఎస్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ ప్లస్ ఏఈ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఈఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తే దీన్ని ఓపెన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ప్లస్ 2ab 2aex ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది ఎస్ ఏ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2aex. ఈ 2aex రెండు క్యాన్సిల్. ఓకే, ఈ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ని ఇటువైపు తీసుకొచ్చేసేయండి. అంటే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది ఇక్కడ ఏముంటుంది ఏ స్క్వేర్. ఇక్కడ రెండింటిని ఈ స్క్వేర్ కామన్ ఉంది కదా, ఈ స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
ఏ స్క్వేర్. పని ఏం లేదంటే ఇక్కడ రెండింటిని ఎక్స్ స్క్వేర్ కామన్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ ఈ స్క్వేర్, 1 మైనస్ ఈ స్క్వేర్ ప్లస్ దీన్ని ఒక పని చేయండి, సారీ, ఈ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ఇటువైపు తీసుకెళ్ళిపోండి, ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ని కామన్ తీస్తే ఏమవుతుంది 1 మైనస్ ఈ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ ఈ స్క్వేర్. 1 మైనస్ ఈ స్క్వేర్తో డివిజన్ చేసేయండి మొత్తాన్ని, ఈ మొత్తంతో దీన్ని డివిజన్ చేసేయండి. డివిజన్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ బై, కొన్ని ఎక్కువ స్టెప్స్ చెప్తున్నా, మీరు కావాలంటే స్కిప్ చేసుకోండి, ఎందుకంటే మీకు అర్థమయ్యేటటువంటి అర్థం కావడం కోసం ఇదంతా చెప్తున్నా. ఇన్ని స్టెప్స్ వేసి ఈజ్ ఈక్వల్ టు దీంతో డివిజన్ చేస్తే ఏమవుతుంది 1 మిగులుతుంది. 1 మైనస్ ఈ స్క్వేర్ 1 మైనస్ ఈ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, ఇదేమవుతుంది ఇప్పుడు మనకు ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ ఇంటూ నథింగ్ బట్ ఇంటూ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. హెన్స్ ప్రూవ్. అర్థమవుతుందా? సిన్స్ ఇక్కడ రాసుకోండి, సిన్స్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. దీన్ని నేను మెమరైజ్ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. మెమరైజ్ ఎక్కడ చెప్పాను నేను? ఎసెంట్రిసిటీ చెప్పినప్పుడు 3 ఫామ్స్లో 3rd ఫామ్ ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఎందుకని? ఇటువంటి చోట ఉపయోగపడుతుంటుంది. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ని మనం బీ స్క్వేర్ కింద రిప్లేస్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ చేసాం. ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ని బీ స్క్వేర్ కింద రాసాం. ఓకేనా? హెన్స్ ప్రూవ్. ఈ విధంగా స్టాండర్డ్ ఫార్ములాను మనం, స్టాండర్డ్ ఎలిప్స్ని మనం ఈ విధంగా ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఇది డెరివేషన్ ఫర్ ది స్టాండర్డ్ ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఐ హోప్ ఇట్ షుడ్ బి క్లియర్ టు యూ. అన్నీ చెప్పినట్టే అనుకుంటున్నా. ఎస్, ఫర్ ది టైమ్ బీయింగ్ అండ్ ఫర్ ది ఐపీఈ ఈ కాన్సెప్ట్ ఎలిప్స్కి సంబంధించిన ఈ కాన్సెప్ట్ అంతా మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? సో మన క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఇంకా ఏమైనా నేను మర్చిపోతే వాటి గురించి మనం ఆన్ ది స్పాట్ దెన్ అండ్ దేర్ వి డిస్కస్ అబౌట్ దట్ పాయింట్స్. ఓకేనా? ఓకే.